సామాన్య ప్రజల యొక్క జీవనశైలి మారింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది. నక్సలిజాన్ని పూర్తిగా ఆయనే కంట్రోల్ చేశాడు. ఈయన టెక్నాలజీని ఉపయోగించాను, నేనే గ్రేహౌండ్ సృష్టించాను మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నక్సలిజం ఎప్పుడు నిర్మూలించబడిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను సామాన్య ఆంధ్ర ప్రజల్ని. ఇంత టెక్నాలజీ పెరిగి కూడా ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఛత్తీస్గఢ్లో పూర్తిగా నక్సలిజం ఎరాడికేట్ చేయలేకపోయినారు. మరి ఎవరు చేశారు ఆ టైంలో? ఎవరు దాన్ని కంట్రోల్ చేశారు? చంద్రబాబు నాయుడు గారా, రాజశేఖర రెడ్డి గారా? ఈయన చెప్పేటువంటి మాటలకు చేసేదానికి పొంతనన్నది ఉదాహరణతో సహా చెప్పా. ఎక్కడైనా మనకు రికార్డ్స్ దొరుకుతాయి ఏ సమయంలో రాష్ట్రంలో నక్సలిజం అనేది పోయింది అన్నటువంటిది. ఫ్యాక్షనిజం వద్దు, ఫ్యాషన్ వైపు మళ్లించాడు రాయలసీమ ప్రాంతాలను. ఇరిగేషన్గా బలోపేతం చేసి పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా గాలేనగిరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టు టేకప్ చేయడమే కాకుండా ఇటు ప్రాంతాలకు వస్తే పోలవరం లాంటి ప్రాజెక్టు టేకప్ చేసి ఇరిగేషన్ పైన దృష్టి మళ్లించి రాష్ట్ర ప్రజానికి పచ్చగా మార్చాడు. హరిత ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నీ హయాంలో జరిగిందా అది? 2004 వరకు నేను హైదరాబాద్ నిర్మించాను ఇప్పుడు మాట్లాడుతుంటావు. మరి బెంగళూరు సంగతి ఏంటి? 40% ఆఫ్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు నుంచి జరుగుతున్నాయి. మరి ఆడ ఎస్ఎం కృష్ణ ఏ రోజు నేను బెంగళూరు కట్టాను అన్నటువంటి ఐటీకి నేను ఆద్యునని ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ పేరు కూడా వినలేదే. ఆ సమయంలో జరిగిన దాన్ని రొటీన్గా జరిగిన దాన్ని నీ ఖాతాలో వేసుకుంటావు. కానీ ఒక ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ ఎలా ఫెయిల్ అయ్యానో, సామాన్య మానవుడి గురించి ఎలా ఫెయిల్ అయినటువంటిది నేను పూర్తి ఫిగర్స్తో చెప్పాను. తర్వాత నీ వల్ల నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నీ యొక్క 2 కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని విడగొట్టావు. తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చేసావు. నువ్వు ఈరోజు అంటున్నావు గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నావు, జిఎస్టీపీ గురించి మాట్లాడుతున్నావు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నావు. మరి ఈ ఫిగర్స్ ఉన్నాయి కదా. 2014 నుంచి 19 వరకు గ్రోత్ రేట్ ఎంత ఉంది? యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత? 19 నుంచి 24 వరకు 2 సంవత్సరాలు పూర్తిగా కరోనా ఉన్నా కూడా ఎలా ఉన్నింది? నేషనల్ యావరేజ్ ఎంత, మన స్టేట్ యావరేజ్ ఎంత అనేది ఉంది కదా. నేషనల్ యావరేజ్ కన్నా కూడా మన స్టేట్ యావరేజ్ గత 5 జగన్ గారి పరిపాలనలో నేషనల్ యావరేజ్ తీసుకునే దానికన్నా దాదాపుగా 1% ఎక్కువ మన స్టేట్. ఇంత కరోనా లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఇంత వెల్ఫేర్ చేసి సామాన్యుడికి అందుబాటులో ఉన్న మన జిఎస్డిపి మనం చూస్తే కన్నా గ్రోత్ రేట్లో నేషనల్ యావరేజ్ కన్నా ఈ స్టేట్ బాగుండింది. నువ్వు ఏ రకంగా కామెంట్ చేస్తావు? ఇప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కల్లిపల్లి మాటలు చెప్తూ 2047కు నేను ఎంత స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ చేసేసాను, ఆ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ అనేటువంటి 2024 అంటుంటే నేను ఇంకొక డాక్యుమెంట్కి 2020 వరకు నువ్వు 10 ఇయర్స్ ఎలా ఫెయిల్ అయింది వివరించాను. ఇప్పుడు మళ్ళీ 2047 అని మభ్యపెట్టేదానికి మళ్ళీ బయలుదేరావు. 2047కి ఏంది 54 lakhs పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని అంటావు. ఊరికి ఫిగర్స్ చెప్పడం కాదు కదా. నీ ఆలోచన విధానం ఎలా ఉంది? రాష్ట్ర అభివృద్ధికి నీ యొక్క పాత్ర ఏ రకంగా పోషించబోతున్నావు? సామాన్య మానవుడు విద్య గురించి ఏం ఆలోచన చేస్తున్నావు? సామాన్యుడు ఆరోగ్యం గురించి ఎలా ఆలోచన చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన గురించి, పక్కా గృహాల గురించి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎలా ఇవ్వాలి, దీంట్లపైన ఏ రోజున మాట్లాడతావా? ఊరికే నీ నోటికి వచ్చిన ఫిగర్స్ బాగున్నాయి కదా అని చెప్పి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 54 lakhs గత 10 సంవత్సరాల చరిత్ర చూసినప్పుడు కానీ నీ హాయంలో 5 సంవత్సరాలు 14-19 విడిపోయినటువంటి రాష్ట్రంలో చూసుకుంటే కూడా జీడిపి కూడా నీ హాయం కంటే జగన్ గారి హాయంలో కరోనా 2 సంవత్సరాల పరిస్థితులు అంత ఉన్నా కూడా 1% జీడిపి ఎక్కువ వచ్చింది కదా. ఈ ఫిగర్స్ వాస్తవాలు కాదా? విధ్వంసక పాలన మాట్లాడుతున్నావు ప్రతి చోట, ప్రతి కాన్ఫరెన్స్లో, ప్రతి అధికారుల ముందర, ప్రతి బహిరంగ సభలు. ఎవరు విధ్వంసక పాలన? నీదే గతంలో జరిగింది. నీ హాయంలో విధ్వంసక పాలన జరుగుతోంది. అన్ని వ్యవస్థలను కుప్పగొలుస్తున్నావు. ఏ వ్యవస్థను బాగు చేయలేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన రాజశేఖర గారు, ఫ్యాక్షనిజం కంట్రోల్ చేసిన రాజశేఖర గారు, ఇరిగేషన్ కంట్రోల్ చేసిన రాజశేఖర గారు. విడిపిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే నీ పొలిటికల్ గ్రోత్ కోసం, నీ పొలిటికల్ స్టెబిలిటీ కోసం నీకున్నటువంటి వ్యవస్థలతో దుష్ప్రచారం చేయడం ఒక్కటే నువ్వు నేర్చుకున్నావు. మరి ఈ గణాంకాలతో సహా చూపిస్తున్నావు. జిఎస్టీ ఎలా పెరిగింది గత 5 నువ్వు వచ్చిన 1 yearలో జిఎస్టీ వాల్యూస్ పడిపోయినాయి. రిజిస్ట్రేషన్ వాల్యూస్ వచ్చేటువంటి ఇన్కమ్, రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇన్కమ్ కనపడడం లేదు. గ్రోత్ రేట్ 10.5 ఉంది. నెక్స్ట్ క్వార్టర్కి 17% గ్రోత్ రేట్ చూపిస్తా అంటావు. ఎలా సాధ్యము? ఇప్పటికే లెక్కలు ఏదంటే మాట్లాడడం కాదు, నువ్వు చూపించాలా, ఫిగర్స్ చూపించాలా. ఫిగర్స్ నెక్స్ట్ టైం ప్రింట్ అయినప్పుడు గ్రోత్ అట్లా ఏం జరిగింది అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఊరికే బురజలేటువంటి కార్యక్రమాలు ఫిగర్స్ చెప్పడం కాదు. ఇది ఎప్పుడు కూడా నీకు ఒక అలవాటు అయినటువంటి విధానంలో నువ్వు నేర్చుకున్నావు. ఎలా సాధ్యము? 2047కి ఎవరుంటారు, చెప్తారు? ఈ జనరేషన్స్ 2 generations మారుతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ రకమైనటువంటి పునాది చేసుకుంటా పోతానన్నటువంటిది ఇప్పుడు నేను చూపిస్తానన్నటువంటిది కాకుండా
ఉండేది ప్రజలు ఇచ్చేది అవకాశం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాలనలో ఫలాంది చేసి చూపిస్తానటువంటి మాటలు మాట్లాడకుండా 47కి 54 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేస్తానన్నటువంటి చాతగాని మాటలు మాట్లాడుతూ నిజంగా ఆలోచన ప్రకారం నువ్వు చేస్తే జరగనేపటికి మంచిది, కోరుకుంటారు. కానీ బ్లఫింగ్ వర్డ్స్తో నువ్వు మభ్యపెట్టేటువంటి సిస్టమ్ తీసుకురావటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా తను చెప్తున్నాడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను, 700 సర్వీసెస్ పెంచాను అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఒక సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసి ఇంటింటికి వెళ్ళి సేవ చేసేటువంటి మార్గంలో ప్రతి ఒక్కటి కూడా ఇంటికే వచ్చేటువంటి బర్త్ సర్టిఫికెట్, నీకు ఏది కావాలన్నా ఇంటికే వచ్చి సేవ చేసేటువంటి రంగాలలో గత 5 సంవత్సరాలు ఏ రకంగా